హాయ్ ఈరోజు మ్యాట్ ఫర్ ఇచ్చేది అందులో ఏమీ లేదు, కొంచెమే ఉంది. అది టకటక 10 నిమిషాలు ఎప్పుడో చెప్పేస్తాను. ఈరోజు వచ్చి ఎంటర్టైన్మెంట్ డే. సోనియా వాళ్ళు ఇమిటేషన్ చేశారు. వాళ్ళైతే బాగా చేశారు అబ్బా అనిపించింది నాకు. ఇంకా నూకరాజు వాళ్ళు కూడా బాగా చేశారు. ఇంకా భానుజాని కూడా డ్యాన్స్ పరంగా ఓకే. ఇంకా వాసంతి వాళ్ళు కూడా డ్యాన్స్ బాగా చేశారు. మాస్టర్ వాళ్ళు కూడా డ్యాన్స్ బాగా చేశారు. అంజలి పవన్ వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు పాపం, ఏదో చేశామంటే చేశారు. కాకపోతే అప్పుడు దాకా కొంచెం నమ్ముతానే ఉన్నారు. ఎందుకంటే మేబీ లాస్ట్ వరకు వచ్చినప్పుడు మనకి ఎవరైనా ఓటేస్తారేమో అని చెప్పి వాళ్ళైతే నవ్వుతూ ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఎవరు ఓటైతే వేయలేదు. అందువల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పోయింది, లాస్ట్లో పోయింది. ఎందుకంటే 7 వారాల్లో వాళ్ళు 4 వారాలు లాస్ట్ వరకు వచ్చారు. అంతకుముందు కూడా వచ్చేసి వీళ్ళు ఉన్నారు కదా, ప్రియాంక వాళ్ళు ఆడి గెలిచి వాళ్ళకి భిక్ష పెట్టినట్టు అయింది. ఇక మేము ఆడాము, మీరు ఆడాము, మీరు ఉండండి మా బదులు అని చెప్పినట్టు అయింది. అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఆడడానికి లక్కు సహకరించట్లేదు, ఆడాలని ఇంట్రెస్ట్ రావట్లేదు. ఆమె ఎప్పుడు పక్కన వాళ్ళ మీద సాడీలు చెప్పుకుంటూ ఉంటుంది, కానీ తన ఆట మీద కానీ తన గేమ్ మీద కానీ ఏ రోజు ఇంట్రెస్ట్ అసలు చూపించలేదు. ఆమె ఇంతసేపు పక్కన వాళ్ళు గెలిచేస్తున్నారే, పక్కన వాళ్ళని గెలవలేకుండా ఎలా చేయాలని ఆలోచిస్తుంది. కానీ మనం గెలవడానికి ఏం చేయాలని ఆలోచించదు. అసలు ముగ్గురిని మాట్లాడినేవదు, ఏమన్నా మాట్లాడినేస్తాయి కదా. తన అభిప్రాయంతో అసలు పనే లేదు. ఈమె ముందుండాలంటుంది, ఈమె మాట నెగ్గాలి అంటుంది. అలా అయితే కష్టం కదా. అప్పుడప్పుడు ఆయన మాట్లాడుతుండాలి, లేకపోతే ఆయన మాట్లాడడం మర్చిపోతాడు. ఆయన అప్పుడప్పుడు ఆయన మా ముగ్గురిని కూడా మాట్లాడిస్తుండాలి. అలాగా ఆమెకి ఇంట్రెస్ట్ లేక నేను పోతాను, నా వల్ల కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అయితే జరిగింది. ఇంకా అందరూ అడిగినారు, ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు నువ్వు అని అడిగితే కూడా నాకు ఇష్టం లేదు, ఇక్కడ గెలుస్తూ ఉంటేనే వాల్యూ ఉంటుంది, గెలవకపోతే వాల్యూ లేదు. ఇప్పుడు 7 వారాలు ఏదో తిని కూర్చొని ఉన్నట్టే ఉండింది. కానీ అంటే ఇంకా శ్రీముఖి వాళ్ళు కానీ వాళ్ళు అన్నారు, ఎందుకు నువ్వు ఆడుతున్నావు కదా, లాస్ట్ వరకు వచ్చి గెలుస్తూ పోతున్నావు కదంటే లాస్ట్ వరకు వచ్చి ఎక్కడ గెలిచినారు, లాస్ట్ వరకు అంతకుముందు ప్రియాంక వాళ్ళే గెలిచి వాళ్ళకి భిక్ష వేసి పోయినారు. అట్లాగే వీళ్ళు చూశారు, ఏమన్నా మాకేమన్నా గెలిపిస్తారేమో, మాకేమన్నా సపోర్ట్ చేస్తారేమో ఎవరైనా చూశారు. ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. సోనియా సిద్ధు వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ ఉంది, వాళ్ళు బాగా ఆడతారనుకొని వాళ్ళకే సపోర్ట్ చేశారు. వీళ్ళకైతే ఎవరు సపోర్ట్ చేయలేదు. లాస్ట్ వరకు వచ్చేసి అభిమానిక వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. మేము మధ్యాహ్నమే అనుకున్నాము, మన ఇద్దరమే లాస్ట్కి వస్తామని చెప్పి అనుకున్నామని కూడా అన్నారు. నా వల్ల కాదు, నేను పోతున్నాను, నాకు ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ అని చెప్పారనేది. నిజంగా నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను పోతున్నాను పో అని చెప్పి సపోర్ట్ చేయాలని సపోర్ట్ చేయడం అనుకుంటే మాత్రం కష్టమేది ఇది. ఎందుకంటే ఇవి ఏ రోజున సపోర్ట్ చేస్తాయి కదా, వాళ్ళకి అరవడమే సరిపోయింది. ఆమెకి ఎవరంటే పడదు, వాళ్ళ ఫ్రెండ్ తప్ప. వాళ్ళ ఫ్రెండ్తోనే మాట్లాడుకుంటుంది, కానీ ఇంకెవరితో మాట్లాడకూడదు కదా నీతుతోటి. ఇంకా నీతో కూడా వచ్చేసి ఆడు గెలిచి ఆ తర్వాత మాట్లాడని చెప్పింది. ఇంకా అనిల్ గారు కూడా ఆడు అని చెప్పారు. ఇంకా రాధా గారు కూడా పోతానప్పుడు ముగ్గురున్నప్పుడు చెప్పొచ్చు కదా, ఇద్దరున్నప్పుడు చెప్తావేంటి అని చెప్పనన్నారు. లేదు నేను పోతాను, నా వల్ల కావట్లేదు అని చెప్పారు. సరే పోయి మ్యాట్ ఫర్ ఇచ్చేది గురించి చెప్పమని చెప్పని అడిగారు. దాని గురించి ఏమి లేదు, మంచి షో, మేము ఇక్కడ ఉండి చాలా నేర్చుకున్నాము, పవన్ కూడా చాలా బాగా నేర్చుకున్నారు, ఇది సూపర్ షో ఇది అని చెప్పి అయితే షోని అయితే పొగిడారు. ఇంకా లైన్ ప్రకారం వస్తూ ఉంటే ఇంకా మార్క్స్ మీరు ఆడింది 100 మార్క్స్ కదా, అలాగే జడ్జెస్ కూడా 100 మార్క్స్కే ఇస్తాము అని చెప్పని అన్నారు. కళ్యాణ్కి వచ్చేసి 38, 30, 28 వాళ్ళకి 100కి ఎన్ని వచ్చాయి, 196 వచ్చాయి. గోల్డెన్ కప్పులు అయినారు వాళ్ళు వచ్చేసి. అలా కూర్చోబెట్టుకొని ఇది రా అలా సాంగ్ కూడా వేసుకున్నారు. కానీ ఎలాంటి లగ్జరీ లేదు, మొత్తం తీసేశారు. దానికి ఇంకా అనిల్ గారు ఉండి అన్నారు, అసలు ఇలా రాజ్యం మీద పడి తింటా ఉంటా ఏముంటుందిలే, ఎలాంటి అధికారం లేదు ఇక్కడ తినడం, ఇప్పుడైతే ఎలాంటి అధికారం లేదు, అన్ని తీసేశారని చెప్పేసి అయితే మాట్లాడడం అయితే జరిగింది. అంటే ఎలాంటి లగ్జరీలు లేవని అర్థము. లగ్జరీలు ఏమీ లేదు, మీరు రాజయ్యారు అని చెప్పడం తీసేస్తే అయిపోయింది. ఆల్మోస్ట్ 50 రోజు ఇది, 50 ఎపిసోడ్ ఇది అయిపోయింది. ఇంకా 20 ఏమో ఉన్నాయి అంతే కదా, అయిపోయింది. దానివల్ల అయితే లగ్జరీస్ కూడా మొత్తము తీసేశారు. ఇంకా మాస్టర్ వాళ్ళతో మీరు నెక్స్ట్ వీక్ అయినా సరే మీరు గోల్డెన్ కప్ అవ్వాలంటే అవుతాం అని చెప్పని అన్నారు. ఇంకా వాళ్ళ కూతురుతో మాట్లాడిచ్చారు. ఆ అమ్మాయి 2 ముక్కలు మాట్లాడింది, ఐ మిస్ యూ అని చెప్పింది. ఇంకా మాస్టర్ గారు కూడా చాలా ఎమోషన్ అయ్యారు కూడా. నేను నా కూతురు ఆడపిల్ల పుట్టడం వల్ల నాకు ఇలా కలిసి వచ్చింది, నాకు అందుకే ఆడవాళ్ళంటే చాలా ఇష్టము, నాకు ఒకటి నా వైఫ్ ఒకటి నా కూతురు అని చెప్పేసి నాకు వచ్చిన అమ్మలు వీళ్ళిద్దరు అని చెప్పి ఆయనైతే కొంచెం ఎమోషన్ అయ్యారు. ఇంకా సూపరా హ్యాపీయా అని చెప్పి ఆయన హ్యాపీగా ఉండేటట్టు చూశారు. నెక్స్ట్ వీక్ ఎలా అయినా సరే గోల్డెన్ కప్పులు అవ్వాలి అన్నారు. మేము అవుతాము అని చెప్పి వీళ్ళైతే చెప్పారు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మార్క్స్ ఇవ్వడం కదా. ఇక మాస్టర్కి వచ్చేసి మొత్తం వచ్చేసి 173 మార్క్స్ వచ్చాయి. కళ్యాణ్ వాళ్ళకు వచ్చేసి 196, మాస్టర్ వాళ్ళకి టోటల్గా 173. అలాగే నూకరాజు వాళ్ళకు వచ్చేసి టోటల్ 138. అలాగే
మహేష్ వాళ్ళకి వచ్చేసి 115, జాను వాళ్ళకి వచ్చేసి 105, అలాగే సిద్ధు వాళ్ళకి వచ్చేసి 93, అంజలి వాళ్ళకి వచ్చేసి 76, టోటల్ 100కి చెప్తున్నా. అమీర్ వాళ్ళకి వచ్చేసి 64 టోటలు. ఇంకా కళ్యాణ్ వాసంతి వాళ్ళు చెప్పారు కదా, ఇంకా అన్నీ అయిపోయింది. ఇకపోతే ఈ పాప కూడా మాట్లాడింది అన్న విషయం అయితే చెప్పిన. ఇంకా లాస్ట్ అయితే ముగ్గురు నిల్చున్నారు. సిద్ధు వాళ్ళు నిల్చున్నారు లాస్ట్ రౌండ్లో. సిద్ధు వాళ్ళు ప్లస్ అంజలి, అమీర్ వాళ్ళు నిల్చున్నారు. చాలా వరకు సిద్ధు వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళు ఇంకా వీళ్ళిద్దరే ఉన్నారు. సిద్ధు వాళ్ళు సేవ్, ఇంకా వీళ్ళిద్దరు అమరు అంజని వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో నేను పోతానని చెప్పానింది. అంతలోప్పుడు ఆ రాధా గారు ఉండి ఇప్పుడు కాదు పోవాల్సిందే, అప్పుడే పోతానని చెప్పుండాల్సిందే అన్నారు. వీళ్ళకి ఆడి గెలిచి పోతానని అంటే బాగుండేది. అట్లా కాకుండా ఆడకుండా ఏం చేయకుండా నేను పోతాను అని చెప్పడం వల్ల వాళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. కానీ ఎవరు బాధపడలేదు. అంతకుముందు బిట్రు వాళ్ళు పోయినప్పుడు భలే ఎమోషనల్ అయిపోయారు కదా, స్టేజ్ మొత్తం ఎమోషనల్ అయింది. అలాగే వీళ్ళు వెళ్ళారు కదా, ప్రియాంక వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా చాలామంది చాలా బాధపడ్డారు. వీళ్ళు వెళ్ళినప్పుడు ఎవరు బాధపడలేదు. నీతు గారేమో కొంచెం బాధపడ్డారు. ఆ విధంగా ఈరోజు ఎపిసోడ్ జరిగింది. ఇంత సంగతులు. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్.